వెల్కమ్ టు మీటింగ్ న్యూస్. నేను ప్రసాద్. జనం నుండి వనం బాట పట్టబోతున్న కేబినెట్ చరిత్రలో కని విని ఎరగని రీతిలో ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఎప్పుడు సెక్రటరియట్ వదిలి బయట కేబినెట్ సమావేశాలు ఏర్పాటు చేయలేదు. ఇంతవరకు ఎక్కడ కని విని ఎరగని రీతిలో రేపు మేడారం 18వ తారీఖు కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసుకుంటున్నారు మంత్రివర్గం. ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకున్నాడు. మేడారం జాతరను ఉద్దేశించి 19వ తారీఖు 200 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు ఓపెనింగ్ చేయవలసి ఉండగా 18వ తారీఖు రాష్ట్ర కేబినెట్ సమావేశము మేడారంలో జరుపుకుందామని సీఎం ఆదేశాలు జారీ చేశారు అధికారులకు. సో ఇప్పటి వరకు కూడా ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఎప్పుడు సెక్రటరియట్ వదిలి బయట కేబినెట్ సమావేశాలు ఏర్పాటు చేయనటువంటి సందర్భం మొట్టమొదటిసారిగా జనం నుండి వనం బాట పట్టబోతున్న తెలంగాణ సో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఇప్పటికే సమాచారం వచ్చింది. 19వ తారీఖు కూడా దాదాపుగా అక్కడ అభివృద్ధి కార్యక్రమాల కోసం సీఎం రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఓపెనింగ్ జరగనుంది. 18వ కేబినెట్ సమావేశం ఏర్పాటు చేశారు. ఆసియాలోని ఎంతో పెద్ద పేరుగాంచిన గిరిజనుల జాతర మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు ఎంతో పేరుగాంచిన జాతరగా సమ్మక్క సారక్క జాతరమ్మ సమావేశంలో ఈ కేబినెట్ సమావేశం ఏర్పాటు ప్రజల సమస్యలు కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాల కోసం కావచ్చు, అట్లాగే సంక్షేమ పథకాల గురించి ఎన్నో అక్కడ ఆలోచనలు అట్లాగే నిర్ణయాలు తీసుకునే ఆలోచన ఉంటుందని ఇప్పటికీ మంత్రివర్గం నుంచి ఒక సమాచారం అయితే రానుంది. రేపు 18వ తారీఖు ఏదైతే మేడారంలో జరగనున్న కేబినెట్ సమావేశానికి హాజరు కాబోతున్న రాష్ట్ర మంత్రులు అట్లాగే రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు చూడాలి మేడారంలో జరగబోతున్న కేబినెట్ సమావేశాల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, ఎలాంటి సంక్షేమ పథకాల గురించి ఎలాంటి ఆలోచనలో ముందుకెళ్లే ఆలోచన చేస్తారు మేడారం జాతర దగ్గర. చూస్తూనే ఉండండి మీటింగ్ న్యూస్. నేను ప్రసాద్.